నేను ఇప్పుడు ఈ సెషన్లో ఈ ప్యాటర్న్ చెప్పబోతున్నాను. ఓకేనా? ఈ ప్యాటర్న్ అనేది ఎలా చేద్దామో ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే కదా? మనం ఇది క్లిక్ చేద్దాం. న్యూ క్లాస్ ఉంది కదా, ఇక్కడ నేను ప్యాటర్న్ 4 అని ఇచ్చాను. ఇది మనం టిక్ చేయాలి. టిక్ ఫినిష్, క్లోజ్, ఎంటర్. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఏం చేయాలో ఈ లార్జ్ సైజ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం చేయాలంటే, ఈ ప్యాటర్న్ అనేది ఎలా ఉందంటే, ఈ ప్యాటర్న్ ఇలా ఉంది కదా, ఇది ఏముంది, స్పేసెస్ ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ స్టార్స్ ఏం లేవు, ఓన్లీ స్పేసెస్ ఉంది. ఈడ స్పేస్, ఈడ స్పేస్, ఈడ స్పేస్, ఈడ స్పేసెస్. ఫస్ట్ మనం స్పేసెస్ అనేది ప్రింట్ చేయాలి. ఆ తర్వాత స్టార్స్ ప్రింట్ చేయాలి. అది ఎలాగంటే, ఫస్ట్ మనం పళ్ళు, దీనికి 3 పలుప్స్ కావాలి. ఒకటికేమో రోస్కి, కాలమ్ స్టార్స్కి, స్పేసెస్కి ఇంకో పళ్ళు. స్పేస్కి పళ్ళు, రోస్కి పళ్ళు, కాలమ్స్కి పళ్ళు. ఓకేనా? ఇప్పుడు ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఎం, ఐ ప్లస్ ప్లస్ అని తీసుకున్నాను. ఓకేనా? ఇది మనకి అవుటర్ పళ్ళు. ఓకేనా? అది రోజ్కి పళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఇక్కడ 5 తీసుకున్నాను. 5 ఎందుకంటే మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 రోస్ కదా, 5. నెక్స్ట్ స్పేసెస్ ఫర్ ఇంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ కూడా 0 కానీ స్టార్ట్ అవుతుంది. ఎస్ లెస్ దెన్ 5 మైనస్ ఐ. ఓకేనా? ఎస్ ఏమవుతుంది, ఇక్కడ కూడా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. డిక్రిమెంట్, ఎంటర్. ఎస్వై ఎస్ఓ, ఎంటర్. ఇక్కడ మనం స్పేస్ ప్రింట్ చేయాలి. నేను ఎందుకో నీకు చెప్తాను, మీకు లాజిక్తో చెప్తాను ఎందుకు అలా తీసుకున్నాను అని. ఎంటర్. ఇప్పుడు ఇది స్పేస్కి పళ్ళు. మనం ఇది స్పేస్ అయిపోయింది. ఆల్రెడీ స్పేసెస్కి పలుపు తీసేసుకుందాం. మనకి రోస్కి పలుపు అయిపోయింది. ఇప్పుడు మనకి కాలమ్స్కి పలుపు కావాలి కదా. సో కాలమ్కి పలుపు ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు 0, జే లెస్ దెన్ ఈక్వల్ టు ఐ. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇన్నర్ పలుప్స్ అనేది ఐతో మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. రోస్ దాంట్లో డిపెండ్ అయి ఉంటుంది. ఐ వేరియబుల్ తోనే డిపెండ్ అయి ఉంటుంది. అవుటర్ పలుప్ తోనే ఇన్నర్ పలుప్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? జే ప్లస్ ప్లస్, ఎంటర్. ఇప్పుడు నేను కంట్రోల్ స్పేస్. ఇప్పుడు మనం స్టార్స్ ప్రింట్ చేయాలి. ఎప్పుడు చూసినా కాలమ్స్ అనే స్టార్స్ ప్రింట్ చేయాలి. ఓకే కదా? ఇక్కడ కూడా సిస్ఓ అంతే. మనం ప్రింట్ ఎల్ఎన్ ఇవ్వద్దు. స్పేస్ ప్రింట్ చేసినా స్టార్స్ ప్రింట్ చేసినా ఎల్ఎన్ తీసుకోవద్దు. ఓకే కదా? సేవ్. ఒకసారి చూద్దాం అవుట్పుట్ ఎలా వచ్చిందో. చూద్దాం. సేవ్. స్టాప్ ఎగ్జిక్యూట్. రన్. చూసారా, మనకి ఏం రావట్లేదు. ఎందుకు రావట్లేదు చెప్పండి. ఎక్కడ మిస్టేక్ ఉంది? ఇక్కడ మిస్టేక్ ఉంది. అవి కూడా ఇంక్రిమెంట్ చేయాలి. ఓకేనా?
ఒకసారి రన్ చేద్దాం. చూసారా, మనం ఐని కూడా ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే కదా. మనం ఎందుకు ఇక్కడ స్పేస్ వచ్చింది, ఎందుకు స్పేస్ వచ్చింది ఇక్కడ, ఎందుకంటే మనకి ఇక్కడ స్పేస్ లేదు. ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఐ అనేది 1 కానుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఐ జీరో జీరో ఆల్రెడీ ఉంది కదా స్టార్, మనం 1 కాడ మాత్రమే లేదు, 1 కాడ మాత్రమే లేదు. ఓకేనా. సేవ్, ఒకసారి రన్ చేద్దాం. చూసారా, స్పేస్ అనేది పోయింది, స్పేస్ అనేది పోయింది. ఫస్ట్ మనకి ఏమైంది, నేను స్పేసెస్ అని ప్రింట్ చేశాను, ఫస్ట్ స్పేసెస్ వచ్చింది. ఈ స్పేసెస్ అనేది గ్యాప్ ఇచ్చాను. చూసారా, ఒక్కొక్కటి గ్యాప్ ఇచ్చాను. అంటే ఒకటి గ్యాప్ ఇచ్చాను, రెండో గ్యాప్ ఇచ్చాను, మూడో గ్యాప్ ఇచ్చాను, ఫోర్త్ గ్యాప్ ఇచ్చాను, ఫిఫ్త్ స్టార్ ప్రింట్ చేశాను. ఓకేనా. ఈ కండిషన్ ఎలా రైట్ చెక్ చేద్దామా. ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు 1 అని ఉంది. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశానంటే దీన్ని కాపీ చేసి వేరే నోట్ ప్యాడ్లో చూద్దాం. ఓకే ఓకే, ఇలా చూద్దాం. ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ మన స్పేస్ చూద్దాం, స్పేస్. ఓకేనా. ఫస్ట్ ఏమైంది, స్పేస్ ఉంది కదా, అంటే ఎస్ ఈక్వల్ టు 1, ఎస్ లెస్ దెన్ 5 మైనస్ ఐ, 5 మైనస్ ఐ. మనం ఇట్లా తీసుకోవచ్చు, కాబట్టి మనం ఇట్లా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు ఉంది కదా, ఇలా తీసుకున్న రైటే. ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇలా మనకి 4 కదా, 4th కానీ స్టార్ట్ అవుతుంది కాబట్టి 4 ఇట్లా తీసుకున్న రైటే. సేవ్, రన్ చేద్దాం. చూసారా, అట్లా తీసుకున్నావు రైటే. ఓకేనా. చూద్దాం. ఇప్పుడు నేను ఇలా ఉంది. ఇప్పుడు ఎస్ అనేది 0, ఎస్ లెస్ దెన్ 4 మైనస్ ఐ. ఎందుకు తీసుకున్నాను, 4 మైనస్ ఐ. ఇప్పుడు ఐ అని ఎంత, 0 ఉంది, 4 మైనస్ 0. ఇప్పుడు ఎస్ అనేది లెస్ దెన్, ఎస్ లెస్ దెన్ 4 మైనస్ 0 అని ఉంది కదా. ఇప్పుడు ఎస్ లెస్ దెన్, ఎస్ ఎంత 0 కదా, ఇప్పుడు ఎస్ అని ఎంత 0, 0 లెస్ దెన్ 4 మైనస్ 0 అంటే ఎంత 4. ఈ కనీసం మనకు ట్రూ అయింది కదా, ట్రూ అయింది కాబట్టి మనకి ఈ స్పేస్ అనేది ఫస్ట్ స్పేస్ అనేది వచ్చేసింది. ఇది ఉంది కదా, ఈ స్పేస్ వచ్చేసింది అంటే మూవ్ అవుతుంది. ఈ కసి ఇక్కడికి వస్తుంది, ఇప్పుడు ఇదికి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఏమైంది, ఎంటర్, మళ్ళీ ఏమవుతుంది, 1 అవుతుంది. 1 లెస్ దెన్ 4 మైనస్ ఐ, ఐ ఎంత ఎంత 0 కదా, మళ్ళీ 0. ఓకేనా. ఇలా తీసుకోండి, ఏం కాదు. ఓకేనా. 0 లెస్ దెన్ 4 ట్రూ, స్పేస్ 1 లెస్ దెన్ 4 ట్రూ, మళ్ళీ 2 లెస్ దెన్ 4 మైనస్ 0, మళ్ళీ సేమ్ 3 లెస్ దెన్ 4 మైనస్ 0. ఎందుకు ఇంక్రిమెంట్ అవుతుంది ఇట్లా, ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది 0 కానుంచాలి మనకి 4 వరకు, ఈ కండిషన్ వరకు ఇంక్రిమెంట్ అవుతుంది. 0 1 2 3 4 అట్లా. ఓకేనా. నెక్స్ట్ 4 లెస్ దెన్ 4 మైనస్ 0. ఇప్పుడు ఏమైంది, ఇది ఫాల్స్ అయిపోయింది. సో 1 2 3 4, ఈ 4 అనేది స్పేస్, 1 2 3 4 స్పేస్. తర్వాత ఈ స్టార్ని ప్రింట్ అయింది, ఇక్కడ మనం స్టార్ అనేది ఇచ్చాం కదా, ఇక్కడ స్టార్ ప్రింట్ అయింది. ఇప్పుడు ఇది స్పేస్, ఇక సేమ్ అన్ని ఇటరేషన్ సేమ్. ఇక నెక్స్ట్ ఏముంది, ఐ ఈక్వల్ టు 1, ఎస్ ఈక్వల్ టు 1 ఇవన్నీ చేసేసాం కదా, ఎస్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఐ అనేది 1 అవుతుంది.
ఐ అనేది 1 అయినప్పుడు ఈడేమవుతుంది, ఈడ 1, ఈడ 1, ఈడ 1, ఈడ 1, ఈడ 1. ఇప్పుడు ఇది ఫాల్స్ అయిపోయింది. 4 - 1 3, 4 <3 ఫాల్స్. ఇది ఫాల్స్ అయిపోయింది. ఎందుకు? 4 - 1 3, 3 <3 ఫాల్స్. మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3. అందుకే 1 2 3 స్పేసెస్ వచ్చినాయి అంతే. నెక్స్ట్ ఏముంది? ఐ అనే ఇప్పుడు నెక్స్ట్ ఐ 2 అవుతుంది. ఐ 2 అయితే ఏమవుతుంది? సేమ్ ఈడ 2, ఈడ 2, ఈడ 2, ఈడ 2, ఈడ 2. 4 - 1 4 - 2 2. ఇది ఫాల్స్, ఇది ఫాల్సే, ఇది ఫాల్సే. 4 - 2 2, 2 <2 ఫాల్స్. 2 ఉంది. అందుకే 2 స్పేసెస్ ప్రింట్ అయింది. తర్వాత ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది తర్వాత. ఇది మనకి స్పేస్ లాజిక్. ఈ స్పేస్ లాజిక్ కరెక్ట్గా వచ్చింది కదా, అందుకే ఈ లాజిక్ ఇలా పెట్టేశాను. నెక్స్ట్ ఇది మనకి స్టార్ ఎలా ప్రింట్ అయింది అని చూద్దాం. ఇప్పుడు J = 0, J <= I. ఇప్పుడు మనకి J అనేది 0లో ఉంది. J <= I అని ఉంది. ఎంటర్. ఇప్పుడు మీరు కరెక్ట్గా గమనించండి. ఓకేనా? గమనించండి. ఇప్పుడు J అనేది 1 అయింది. 1 అయినప్పుడు 1 <= మన స్టార్టింగ్ ఐలో 1 ఉన్నప్పుడు 1 ఏంటి కదా, ఇది ట్రూ అయింది. మన స్టార్టింగ్ ఐ = 1 కదా. సో స్టార్టింగ్ పొజిషన్ ఐ = 1, 1 <= 1 ట్రూ అయింది. ఇది మనకి మిగతా 4 అనేది స్పేస్ ఆర్ అనేది ప్రింట్ అయినాయి. స్పేస్ ఆర్ అనేది ప్రింట్ అయినాయి. ఇది మిగిలిన స్పేస్ ఏది? 5th పొజిషన్. అందుకే 1 స్టార్ ప్రింట్ అయింది. ఇది నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ J = ఇప్పుడు ఐ అనేది 2 అయిపోయింది. ఐ అనేది 2 అయింది. ఎంటర్. ఓకేనా? ఇప్పుడు మనకి J అనేది 2 అవుతుంది. 2 <= 2. ఇది కూడా ట్రూ అయింది. ఇది కూడా ట్రూ అయింది. 2 <2 ట్రూ. అప్పుడు ఇవి రెండు ట్రూ అయినాయి కదా, అందుకే 2 స్టార్స్. ఎందుకు లాస్ట్ ప్రింట్ అవుతాయి? మనకు ఆల్రెడీ స్పేస్ అనేది ఆల్రెడీ ప్రింట్ అయింది కదా, అందుకే తర్వాత మిగిలిన స్పేస్లో స్టార్స్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేసుకుంటాను? ఐ అనేది 3 అవుతుంది. నెక్స్ట్ ఐ అనేది 3. నెక్స్ట్ ఐ అనేది 3 అయిపోయింది. ఐ కూడా 3. J కూడా 3 అవుతుంది. ఐ కూడా 3 అవుతుంది. 3 <= 3. నెక్స్ట్ J = 4 అవుతుంది. 4 <= 3. నెక్స్ట్ J = 5 అవుతుంది. J <= 3. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 5 కదా, 5. మనకి ఈ 3 ఫెయిల్ అయిపోయినాయి. 4 ఫెయిల్ అయిపోయినాయి. 2 <= 3. ఇది ట్రూ అయ్యేది. ఇది ట్రూ. 3 <= 3. రైట్. ఇప్పుడు మనకి ఈ 3 అనేది ట్రూ అయినాయి కదా, సో మనకి అందుకే ఈ 3 స్టార్స్ అనేది ప్రింట్ అవుతాయి. ఓకేనా? ఇది అట్లా మనకి ఐటెస్ రిపీట్ అవుతూ ఉంటుంది మనకి. ఓకే కదా? ఇప్పుడు ఇది ట్రూ అయింది, ఇది ట్రూ అయింది, ఇది ట్రూ అయింది, ఇది ఫాల్స్ అయింది, ఇది ఫాల్స్ అయింది. ఈ 3 ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఆ 3 స్టార్స్ ఇక్కడ ప్రింట్ అవుతాయి. ఓకేనా? అట్లా ఐటరేషన్ అనేది రిపీట్ అయ్యి అప్ టు 5 వరకు రిపీట్ అయ్యి మనకి ఈ స్టార్స్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇది మన లాజిక్. దీనికి లాజిక్. ఓకేనా?